హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా ఊర్లో చేసుకునే ఈ పాకుండలు రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. దీన్ని చలికాలంలో మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల మన బాడీకి హీట్ అనేది దొరుకుతుంది. అలాగే మనం ఎప్పుడూ ఈజీగా అయిపోయే వంటలే కాకుండా మన అమ్మమ్మలు చేసే ఇలాంటి రెసిపీలు కూడా ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది కదండి మన చేతులతో. దానికోసం నేను ముందుగా నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు తీసుకుని స్టవ్ వెలిగించి పైన ప్యాన్ పెట్టుకున్నాను బాండి. దాంట్లో నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకుని ఇలా స్లో ఫ్లేమ్లో చక్కగా నిదానంగా రోస్ట్ చేసుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలి. చూసారా, ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలండి. తర్వాత ఇందులో మనం ఒక గిన్నె తీసుకుని అందులో మనం తీసుకునే పిండి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలండి. నేను 1.5 కేజీన్నర వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. అది కూడా తడి బియ్యం పిండి అండి. దానికి తగ్గట్టు 1 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ గ్లాస్ కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువనే వాటర్ పోసుకుని దీన్నైతే పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా. అయితే దీనిలోకి మనం బియ్యం పిండి ఎలా రెడీ చేసుకోవాలంటే, ఒక రోజంతా నానబెట్టిన బియ్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళ్ళి మరపట్టించుకోవాలండి. మెత్తగా పౌడర్ లాగా పట్టించుకోవాలి. అలా నేను తీసుకున్నానండి. అయితే ఆ బియ్యం నానబెట్టిన క్లిప్పు మిస్ అయిందండి. దానివల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇలా అనమాట. ఇలా ముందు మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూపిస్తున్నాను కదా. ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయగలుగుతారండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బెల్లం ఉడకటం అయితే స్టార్ట్ అయిందండి. ఈ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ బెల్లం ఉడుకుతున్న దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనిలో బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ చాలా చిక్కగా వస్తున్నప్పుడు మనం బెల్లం చెక్ చేసుకోవటం మొదలు పెట్టాలండి. దానికోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా బెల్లం పాకం అందులో వేసామనుకోండి, అది మన చేతికి ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. ఇలాంటి ముద్ద కొంచెం ముదురుగా అవ్వాలన్నమాట. అంటే ముదురు అంటే ఏంటి, కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. అది బాల్ని ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. అలాంటి పాకం మనకు కావాలి. తర్వాత ఇందులోనే మన బెల్లం పాకం రెడీ అయిపోయింది కదా, దాంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి చక్కగా మిక్స్ చేయాలండి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఈ తడి బియ్యం పిండి ఉంది కదా, అది కూడా వేసేసి చక్కగా కలిపేయాలండి. చూపిస్తాను. ఇలా అనమాట. అయితే మీకు ఇష్టం ఉంటే కొద్దిగా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసుకోలేదు. నా దగ్గర ఉన్న బియ్యం పిండి మొత్తం పట్టేసిందండి దీనికి. అయితే నేను తీసుకున్న బెల్లం కొంచెం డార్క్ కలర్లో ఉండటం వల్ల మీకు ఈ మనం ప్రిపేర్ చేసుకున్న చలిమిడి కూడా డార్క్గా చాక్లెట్ కలర్లో కనపడుతుందండి. మీ దగ్గర మీకు అవైలబుల్గా ఏ బెల్లం దొరికినా పర్వాలేదు, మీరు దాంతో చేసుకోవచ్చు. ఇలా అనమాట. నా దగ్గర ఉన్న బియ్యం పిండి అంతా వేసేసి నేను చక్కగా కలిపేశానండి. చక్కగా చలిమిడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేయాలండి. అంటే వేడంతా చల్లారిపోవాలన్నమాట. అయితే ఎక్కడ పొడి బియ్యం పిండి అనేది ఉండలు లేకుండా మనం బెల్లం పాకంలో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు కొంచెం లూజ్ అనిపిస్తుంది, చల్లారేటప్పటికి అది టైట్ అయిపోతుందండి. మనకి ముద్ద చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అనమాట. ఒక 2 గంటల సేపు నేను పక్కన పెట్టేసుకున్నాను చలిమిడి రెడీ చేసి. ఇలా ఒక 2 గంటల తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ఉందన్నమాట. ఒక 2 గంటలు అయిపోయింది. 2 గంటల తర్వాత ఇంకొంచెం టైట్ అయింది చలిమిడి. చూసారు కదా, ఇలా అనమాట. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా మనం రెడీ చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని ఇందులో వేసి వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్, అంతే. ఇవి వేగటానికైతే చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. అయితే ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇలా పాతకాలపు వంటలు, మన ట్రెడిషనల్ వంటలు అప్పుడప్పుడు మనం చేసి పెట్టాలండి ఇంట్లో వాళ్ళకి. అప్పుడే మన వంటలు మనం మర్చిపోకుండా ఉండేది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు ఎంతో కొంత ఆదరణగా ఉంటుంది కదా.